హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ పండగ అంటేనే క్రైస్తవుల ఇంట నెల రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. మన దేశంలో మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగస్వాములవుతారు. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు ఈ పండుగను జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇంకా క్రిస్మస్ పండుగ చరిత్రలోకి వెళితే రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్కి పెళ్లి కుదిరింది. అయితే ఒక రోజున మేరీకి గాబ్రియాల్ అనే దేవదూత కలలో కనపడి కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావని తెలిపిందట. అంతేకాదు, పుట్టే బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని, అతడు దేవుని కుమారుడు అని దేవదూత చెప్పాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు. అయితే ఒకరోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి, మేరీని నీవు విడిచిపెట్టవద్దు, ఆమె భగవంతుని వరం వల్ల గర్భవతి అయింది కాబట్టి ఆమెకి పుట్టే కొడుకు దేవుని కుమారుడు, తనను నమ్మిన ప్రజలందరినీ వాళ్ల పాపాల నుంచి రక్షిస్తాడు అని చెప్పాడు. అప్పుడు జోసెఫ్ దైవాజ్ఞను అనుసరించి మేరీని ప్రేమతో ఆదరించాడు. ఇక రాజాజ్ఞ ప్రకారం జోసెఫ్, మేరీలు తమ స్వగ్రామమైన బెత్లెహేముకు బయలుదేరారు. అయితే వారు అక్కడకు చేరుకునేసరికే ఉండటానికి వసతి దొరకలేదు. చివరికి ఒక సత్ర యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం కల్పించాడు. అక్కడే యేసు జన్మిస్తాడు. ఆ రాత్రి ఆ ఊరికి పక్క పొలంలో కొంతమంది తమ గొర్రెల మందలతో కాపలా కాస్తుంటారు. ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక దేవదూత వారి ముందుకు దిగి వచ్చాడు. ఆ దూత చుట్టూ వెలుగులు ప్రచరించడంతో గొర్రెల కాపర్లు భయపడ్డారు. మీరు భయపడకండి, ఒక సంతోషకరమైన శుభవార్తను తెలియజేయడానికే ఇక్కడికి వచ్చాను. ఈరోజు బెత్లెహేములోని ఓ పశువుల పాకలో లోకరక్షకుడు పుట్టాడు. ఆయనే మీ అందరికీ ప్రభువు. ఒక పసికందు గుడ్డలో చుట్టి పశువుల తొట్టిలో అమ్మ పొత్తిళ్లలో పడుకొని ఉంటాడని, ఇవే మీకు ఆనవాళ్లని, అతడే లోకరక్షకుడు అని చెప్పాడు. గొర్రెల కాపర్లతో ఆ విషయం గురించి చెబుతుండగానే ఆ ప్రాంతమంతా ఆకాశం నుంచి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది. అక్కడకు వచ్చిన దేవదూతలు దేవుని స్తుతితో గీతాలు పాడి మాయమయ్యారు. గొర్రెల కాపరులు హుటాహుటీన దేవదూత చెప్పిన పశువుల పాకకు చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టిలో పడుకొని ఉన్న శిశువుతో పాటు మేరీ, జోసెఫ్లను చూశారు. దేవదూత తమకు చెప్పిన విషయాన్ని వారు అందరికీ తెలియజేశారు. అలా 2000 సంవత్సరాల కిందటి డిసెంబర్ 24 అర్ధరాత్రి 12 తర్వాత జీసస్ జన్మించాడు. అంటే డిసెంబర్ 25న జన్మించడంతో ఆ రోజునే క్రిస్మస్ గా జరుపుకుంటారు.